ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. సాయి భక్తులరా, ప్రేమస్వరూపులరా, ఆత్మస్వరూపులరా, నాకు చిన్ననాటి నుండి శ్రీరామచంద్రుడు ఆరాధ్య దైవం. ఎందుకు, ఏమిటి అని అంటే చెప్పడం కష్టం. భగవంతుడు అంటేనే ఆనంద స్వరూపుడని, చెప్పలేని ఆనందాన్ని ప్రసాదించగలవాడని, అందుకే భగవంతుణ్ణి లేదా పరబ్రహ్మని ఆనందో బ్రహ్మ అంటే భగవత్ స్వరూపం కానీ పరబ్రహ్మ స్వరూపం కానీ ఏమిటి అంటే అది ఆనందాన్ని కలిగించే వస్తువు అందామా, పదార్థం అందామా, వ్యక్తి అందామా, విషయం అందామా, చూడగానే ఆనందాన్ని కలిగించేది, తలుచుకోగానే ఆనందాన్ని కలిగించేది, ఆనందం తప్ప మరేది కలిగించనిది, దాన్నే భగవంతుడు పరబ్రహ్మ అన్నారు. అందుకని బాబాగారి దయతో ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళే కొద్దీ భగవంతుణ్ణి ఎందుకయ్యా ఆరాధించాలి అంటే ప్రతి జీవి ఆనందం కోసమే కదా వెతుక్కుంటూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. డబ్బు సంపాదించినా, ఇంకో పని చేసినా, ఎవరితో అయినా మాట్లాడినా, ఏదైనా వస్తువు కొనుక్కున్నా, ఏం చేసినా దాని నుంచి ఆనందం పొందాలి అనే లక్ష్యంతో కదా చేస్తుంటాడు. నిజానికి వేటిల్లో కూడా నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం, అనంతమైన ఆనందం లేదు. ఒక్క భగవంతుడి ద్వారా మాత్రమే అటువంటి శాశ్వతమైన ఆనందం, అనంతమైన ఆనందం, అద్భుతమైన ఆనందం లభిస్తుంది అనేది అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు ఆధ్యాత్మికం యొక్క అసలు గొప్పతనం, భక్తి యొక్క అసలు గొప్పతనం, జ్ఞానం యొక్క అసలు గొప్పతనం అర్థమవుతుంది. భగవంతుణ్ణి నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు, ఎందుకు వచ్చావు ఈ మార్గంలోకి అంటే నేను ఆనందం కోసం ఆయన్ని ఆరాధిస్తున్నాను అని అనగలిగితే నీకు భగవంతుడు అంటే ఏమిటో అర్థమవుతుంది. కోరికలు తీర్చడం కోసమే నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను అని అనుకుంటే అది చాలా 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 ప్రాథమికమైనటువంటి స్థితిలో ఉన్న లక్షణం అని కూడా తెలుసుకోవాలి. అటువంటి ఆనందం ఒక్క రామచంద్రుడి నుంచి మాత్రమే మరి లభిస్తుందేమో, ఆయన మాత్రమే పరబ్రహ్మ అనే యొక్క ఆ పదానికి పరిపూర్ణమైన సాకార రూపమేమో అనిపిస్తుంది. అందుకని రాముణ్ణి తలుచుకోగానే లేదా చూడగానే నిరాకారమైన పరబ్రహ్మాన్ని దర్శించినటువంటి ఋషులకు ఏ విధమైన ఆనందం కలుగుతుందో రామచంద్రుని తలుచుకోగానే లేదా ఆ రూపాన్ని చూడగానే. కొంతమంది అనవచ్చు, మీరు చూస్తున్నటువంటి రూపం రాముడిదే అని గ్యారంటీ ఉంది, అది ఒక చిత్రకారుడు వేసింది కదా అని. చిత్రకారుడు కూడా ఊరికే ఊహించి వేయలేదు సుమా. రామచంద్రుని దర్శించి వర్ణించినటువంటి కావ్యాలలోని ఆ యొక్క భావాన్ని అనుసరించి ఆ రూపాన్ని రూపొందించాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే మనం చూస్తున్న చిత్రకారుడు వేసిన రూపం కన్నా కూడా రామభద్రుడు కొన్ని వేల రెట్లు ఇంకా ఎక్కువ అందాన్ని కలిగి ఉంటాడు, ఆనందాన్ని కలిగిస్తాడని చెప్పవచ్చు. కానీ ఈ చిత్రపటమే ఆయన అని చెప్పడానికి వీల్లేదు, ఈ చిత్రపటం కన్నా తక్కువగా అందంగా ఉంటాడని చెప్పడానికి కూడా వీల్లేదు. ఓకే, ఇది క్లారిటీ. ఇప్పుడు నాకు ఇష్టమైనటువంటి రామాయణాన్ని ప్రతిరోజు కూడా కొంత వినిపించాలనే సంకల్పం కలిగింది. ఇంతకు ముందే కలిగిన కొన్ని అవాంతరాల వల్ల, కొన్ని సందేహాల వల్ల అది బలవంతంగా ఆప్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడే
గోరఖ్పూర్ వారి నుండి ఆన్లైన్లో వాల్మీకి రామాయణాన్ని తెప్పించుకున్నాను. ఇది కేవలం నేను పారాయణం చేస్తాను. మనిషి కనపడుతూ చేస్తే శ్రవణానందం కనిపించదు. మనిషి మీదికి దృష్టి వెళుతుంది, అతని హావభావాల మీద దృష్టి వెళుతుంది. ఓకే, అతను హావభావాలు కూడా మనం ఒక్కొక్కసారి ఆకర్షించవచ్చు. కానీ ఆ యొక్క రామాయణ పారాయణం అనేది చూస్తూ చేసినప్పుడు అందులో ఉన్న ప్రతి పదాన్ని మనం చదవగలుగుతాం, అందించగలుగుతాం. అలా చూసినప్పుడు మన యొక్క శిరస్సు కిందికి వంగడం, పైకి లెగడం, ఇది బాగుండదేమో అనే ఒక ఉద్దేశం. అలాగే పారాయణం అనేది ఇబ్బంది లేకుండా చేసుకోవాలి అంటే ఇలా అది కాదు ముఖ్యం. అదిగో ఆ యొక్క సీతారాముల కళ్యాణంలో ఉన్నటువంటి ఆ మహాత్ముల యొక్క దైవ స్వరూపాల యొక్క రూపాలని దర్శిస్తూ రామాయణాన్ని వినడం నిజమైన శ్రవణానందాన్ని కలిగిస్తుంది. మానవుడి రూపాన్ని చూస్తూ రామాయణ గాథని వినటం కన్నా ఆ దివ్య స్వరూపాలను దర్శిస్తూ రామాయణం శ్రవణం చేయడమే కరెక్టేమో అనే ఉద్దేశంతో నా గురుదేవుడు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి ఉండవచ్చు. రామాయణ ప్రారంభ ధ్యాన శ్లోకములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఇది శ్రీమన్నారాయణునికి సంబంధించిన రామాయణ గాథ కాబట్టి వాళ్ళు వైష్ణవ ధర్మాన్ని అనుసరించి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఇంతవరకు రాసి వదిలేశారు. అంటే ఇది ఇప్పుడు చదివిన ఆ శ్లోకం అనేది నారాయణమూర్తికి సంబంధించింది, విష్ణుమూర్తికి సంబంధించింది. తర్వాత అగజానన పద్మార్గం గజానన మహర్నిశం ఇది విఘ్నేశ్వర స్వామికి సంబంధించింది. అయితే ఇందులో అది వదిలేశారు. కారణం వైష్ణవ సంప్రదాయాన్ని ఇష్టపడుతూ రాయబడిన గ్రంథం కాబట్టి నేను నా అలవాటు ప్రకారంగా మొత్తం చదివేశాను. ఇందులో ఇంకొక రహస్యం ఏంటంటే పార్వతీమాత విఘ్నేశ్వర స్వామిని తయారు చేసేటప్పుడు తన అన్నగారి యొక్క సౌందర్యాన్ని తలుచుకుంటూ తన అన్నగారి లాంటి అందమైనటువంటి కుమారుడు కావాలని భావిస్తూ తయారు చేసిందట. అందుకనే పార్వతీమాత కుమారుడికి ఈ శ్లోకాన్ని అప్లై చేయడం జరిగింది. అంటే ఆ విష్ణుమూర్తే విఘ్నేశ్వరుడిగా అవతరించాడు. మొట్టమొదట తలుచుకునే దైవం ఎవరయ్యా అంటే అంతవరకు విష్ణుమూర్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఎటువంటి విఘ్నాలనైనా శాంతింపజేయడం, తొలగించడం విష్ణుమూర్తి లక్షణం. ఆయన తలుచుకుంటే అన్ని విజయాలే అనేది ఉండేది. ఆయన యొక్క అంశతో కానీ లేదా ఆయన అమ్మవారు ఆయన లాంటి కుమారుడు కావాలి అనుకోనడం వల్ల జన్మించినవాడు కాబట్టి విఘ్నేశ్వర స్వామి ఆయన శిరస్సుని పరమేశ్వరుడు ఖండించిన తర్వాత తిరిగి మళ్ళీ జీవం పోసుకున్న తర్వాత ఆయనకి అందరికంటే ఆది పూజ్యుడిగా త్రిమూర్తులు వరమిస్తారు. మొట్టమొదట ఆయన పూజించుకున్న తర్వాతే ఎవరినైనా పూజించాలని. మరి మొట్టమొదట పూజింపదగిన వాడు ఎవరు ఇంతవరకు? విష్ణుమూర్తి. కాబట్టి ఆయన యొక్క అంశగాను ఆయన యొక్క స్వరూపంగాను వచ్చినటువంటి విఘ్నేశ్వరుడు కాబట్టి
ఆ శ్లోకాన్ని వీరికి ఆ రోజు నుంచి చదవడం మొదలుపెట్టారు. ఇది పెద్దల దగ్గర నుంచి వినింది సుమా. మళ్ళీ శాస్త్రాల్లో ఉంది అని అడగవకండి, నా దగ్గర వాటి ప్రమాణాలు ఇంకా లేవు, వాటి జోలికి వెళ్ళాల పెద్దగా. శారదా శారదాంబూజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నా గురువు అయినటువంటి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయిబాబా వారు ఈ యొక్క రామాయణ గాథ పారాయణాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేలా అనుగ్రహించవలసిందిగా గురుదేవుని, శారదామాతని, శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉన్నాను. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. నా ఆది గురువైన ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాను. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం వందే లంకాభయంకరం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతస్య పార్శ్వదలయో వాహ్యాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం దేవం నైవ జానే న జానే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయణం పారాయణ ముగింపు శ్లోకములని ఇవి కూడా మరి ముందు ఇచ్చారు, కానీ ఇవి బహుశా రామాయణం పూర్తయిన తర్వాత చదవాల్సిన శ్లోకాలు. ముందు ఎందుకు ఇచ్చే లాస్ట్లో ఇస్తే సరిపోయేది. సరే, ఒకవేళ ముందే పారాయణం చేయాలనే సంప్రదాయం ఏముంటుందో నాకు తెలియదు. సరే, సంప్రదాయాలు ఆచారాలు ఇవి పెద్దగా తెలియనివని కాబట్టి కేవలం రామాయణ పారాయణం చేయాలనే ఒక జిజ్ఞాసతో ప్రేమతో చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప
సంప్రదాయాలు ఆచారాలు తెలియదు. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ రామాయణ మహిమ. బ్రహ్మలీన శ్రీ జయదయాల్ గోయంద్కా ఇతను రామాయణ మహిమను ప్రారంభంలో తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గోరఖ్పూర్ వాళ్ళు ఆధ్యాత్మిక రంగానికి, భారతీయ ఆధ్యాత్మిక రంగానికి, సనాతన ధర్మానికి ఎంతో అద్భుతమైన కృషి చేశారు. అత్యంత తక్కువ ధరకి ఈ మహాగ్రంథాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధర నిర్ణయించి అందరికీ మన యొక్క రామాయణ, భారత, భాగవత గ్రంథాలు చదివే మహాభాగ్యాన్ని ప్రసాదించిన వారిని ఒక్కసారి మనసులో తలుచుకొని వారికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నాను. ఇతిహాస పురాణాభ్యాం వేదం సమబృంహయేతు బికేచల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి. వేద విజ్ఞాన రహస్యముల అవగాహనమునకు ఇతిహాస పురాణములను అధ్యయనము చేయుట ఎంతయో ఆవశ్యకం. ఇతిహాస పురాణములను లోతుగా అధ్యయనము చేయని అల్పజ్ఞుడు వేదములను గూర్చి ప్రస్తావించుటకు పూనుకొనినప్పుడు వానిని చూచి వేదములకు విపరీతార్థములను కల్పించి చెప్పుచు యథార్థములను భ్రష్టు పట్టించును అని వేదములు భీతిల్లును. అంటే ముందు నీకు వేదాలు అర్థం కావాలి అంటే ముందు ఇతిహాస పురాణాలను శ్రద్ధాభక్తులతో పారాయణం చేసి దాని ద్వారా భగవతత్వాన్ని అర్థం చేసుకుని అప్పుడు వేదాలను అధ్యయనం చేస్తే అర్థమవుతుందే తప్ప డైరెక్ట్గా ఇతిహాస పురాణాలను పారాయణం చేయకుండా, వాటిని ప్రేమించకుండా, అందులోని పురాణ పురుషుల్ని ప్రేమించకుండా, భక్తి శ్రద్ధలతో వారిని ఆరాధించకుండా డైరెక్ట్గా వేదాలు పట్టుకొని చదివితే అవి అన్నీ కూడా పెడార్థాలుగాను, లేదా అర్ధార్థం, సగమే అర్థం కావడం, పై అర్థం తెలియడం, వాటికి విపరీతార్థాలు గోచరించడం జరుగుతుంది అని ఎంతో గొప్ప విషయం చెప్పాడు. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ఉన్నారు. వారు హేతువాదం నుంచి భక్తి మార్గంలోకి వచ్చారు. సాయిబాబా గారి ద్వారా భక్తులుగా మారారు. వారు వేదాలను, ఉపనిషత్తులను అక్కడక్కడ కొంతవరకు చదివారు. వారి నోటి నుంచి ఎప్పుడు వచ్చినా సరే వేదాల విషయంలో ఎప్పుడూ కూడా ఒక గౌరవాన్ని ప్రకటించరు. వాళ్ళు ఎప్పుడూ కూడా కొన్నిటిని మాత్రమే స్వీకరించి మిగతా వాటిని కూడా పూర్తిగా కొట్టిపాడేస్తూ ఉంటారు. బహుశా దానికి కారణం ఇదిగో ఈ మహానుభావుడు చెప్పిన పురాణ ఇతిహాసాలను పారాయణం చేయకుండా. ఎందుకంటే వారికి పురాణాల మీద గౌరవం లేదు, విశ్వాసం లేదు. పురాణ పురుషులైన రామకృష్ణాదుల మీద గౌరవం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. ఎందుకని? వారు వచ్చిందే హేతువాద మార్గం దగ్గర నుంచి. అంటే భగవంతుడు, భగవంతుడి మహిమ, భగవంతుడి లీలలు, భగవంతుడి శక్తి, ఇవన్నీ కూడా వారు నమ్మరు. ఎందుకని? అవన్నీ ప్రకృతి అతీతంగా ఉంటాయి. భగవంతుడి లీలలు కానీ, శక్తి కానీ ప్రకృతికి అతీతంగా ఏదీ జరగదు. ప్రకృతి లక్షణాలకు అతీతంగా ఏదీ జరగదు. అంతా ప్రకృతి సిద్ధంగా జరగవలసిందే అనే సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు. కాబట్టి తప్పులేదు. వాళ్ళ అవగాహన అది, వారి ఇష్టం అది, వారి అభిప్రాయం అది. ఆ దృష్టితో రామకృష్ణాదుల యొక్క మహిమలను, లీలలు విని కొట్టిపడేస్తుంటారు. అటువంటి వాళ్ళు వేదాలు చదివినప్పుడు వేదాలు వారికి విపరీతార్థాలని గోచరింపచేస్తాయి తప్ప అందులోని పరమార్థాన్ని దర్శింప చేయనీయవు అనేది ఈ మహానుభావుడు రాయబడినటువంటి ఈ ఉపోద్ఘాతంలోని ఈ యొక్క వ్యాఖ్యానం ద్వారా నాకు ఇప్పుడు సత్యం అర్థమవుతుంది. ఎందుకు వారు అలా మాట్లాడుతూ ఉంటారా అని. ఓకే, రేపు మిగతా అది పూర్తి చేస్తాను. సాయిరామ్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ.